హలో అభినవాస్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయతో ఉప్పుడు పిండి చేయడం చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాట్ పెట్టుకోవాలి. పాట్లో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పెసరపప్పు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత నేను 3 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు బియ్యపు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం వేడయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వాటర్లో వేసుకుంటున్నాను. కావాలంటే ఇది తర్వాత తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఇక్కడ స్కిప్ చేసుకొని. ఇప్పుడు వాటర్ని మరగనివ్వాలి. ఈలోపు నేను ఉసిరికాయలు కూడా రెడీ చేసుకొని ఈ వాటర్ మరిగేటప్పుడు ఆవిరికి ఉసిరికాయలని కూడా మగ్గించుకోవచ్చు. ఉసిరికాయలని అలా స్టీమర్ ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టేస్తే ఆవిరికి అవి మగ్గుతాయి. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఒకసారి ఇది తీసి పక్కన పెట్టుకొని 1.5 కప్పు రవ్వ కలుపుకుంటూ, రవ్వ వేసిన తర్వాత ముద్దలుగా లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉసిరికాయ ప్లేట్ని మళ్ళీ దానిపైన మూత పెట్టేశాను. మధ్యలో ఒక 5 నిమిషాలకి ఒకసారి ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేస్తే దాంట్లో ఉన్న వేడికి అదే రవ్వ మగ్గిపోతుంది. అది చూసుకొని స్టవ్ ఆపేసుకొని ఇంకా ఉసిరికాయ ప్లేట్ అలాగే ఉంచుతున్నాను. ఇంకా దానిలో ఉన్న కొంచెం వేడికి కొంచెం మగ్గుతుంది మళ్ళీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. కొంచెం నూనె కాగిన తర్వాత ముందుగా వేరుశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొన్ని పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి తాలింపు. మగ్గిన ఉసిరికాయలని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పచ్చిమిర్చి మరియు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇది కూడా ఉసిరికాయ పేస్ట్ కూడా దీంట్లో తాలింపులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఉసిరికాయ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ, పసుపు ముందుగా వేసుకోకపోయినా ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసేసి కలుపుకోవాలి. మనందరికీ తెలిసినట్టే ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. విటమిన్ A, C లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఉసిరికాయని అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. కాబట్టి ఇలా ఉసిరికాయ పచ్చడి కానీ, ఇలా ఉసిరికాయ ఉప్పుడు పిండి, పులిహార లాంటివి చేసుకుంటూ దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ముందుగా ఆవిరికి ఉడికించుకున్న ఉప్పుడు పిండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొడిగా చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఉసిరికాయతో కలిపి ఉన్న తాలింపును వేసుకొని పులిహారలాగా కలిపేసుకోవాలి. మరి చూసారు కదా, విటమిన్ C పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయలతో ఉప్పుడు పిండి చేయడం. మరి మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. Please like, share, comment and subscribe. Thank you.